నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రశాంత, గైనకాలజిస్ట్, శ్రీ శరణ్య హాస్పిటల్. ఈరోజు అంటే డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే సందర్భంగా మనము ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీలో మెడిటేషన్ చెయ్యాలా, ఎందుకు చెయ్యాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనందరం కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉంటాము. ఎందుకు కష్టపడుతున్నారు అని ఎవరినైనా అడిగితే అందరిది ఒకటే కామన్ ఆన్సర్ ఉంటుంది: ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి అని ఒకే ఒక్క కోరిక కోరుకుంటుంటారు. అయితే దానికోసం ఏం చేస్తారు అని అంటే, ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకి తినడానికి ఏం పెడుతున్నాము, ఈ రోజుల్లో తల్లులు అయితే ప్రోటీన్ ఎంత పెడుతున్నాము, కార్బోహైడ్రేట్ ఎంత పెడుతున్నాము, అన్నీ కూడా కొలతల కొద్దీ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఆ స్టేజ్ తర్వాత ఏ స్కూల్లో వెయ్యాలి, మంచి స్కూల్ ఏది, మంచి కాలేజ్ ఏది, ఏ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి పంపించాలి, ఎలా పంపిస్తే షైన్ అవుతారు, ఇవన్నింటి కూడా ఎంతో సమయం వెచ్చిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా పిల్లలకి బాడీలీ రిక్వైర్మెంట్. మనందరము ఈ బాడీలీ రిక్వైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ మనకు కనిపించని మైండ్ రిక్వైర్మెంట్ గురించి ఎవరము ఆలోచించట్లేదు. మామూలుగా ఒక మనిషి అంటే రెండు అంశాలు ముఖ్యంగా మనము గమనించాలి: శరీరము, మనస్సు, బాడీ అండ్ మైండ్. రెండు కూడా ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. మనం పెట్టే ఎఫర్ట్స్ అంతా కూడా శారీరక ఆరోగ్యం గురించే పెడుతున్నాము, అంతేకాని మానసిక ఆరోగ్యం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. సో ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఈ మానసిక దృఢత్వము ఎలా వస్తుంది ఒక మనిషికి అంటే, ఇది తప్పకుండా తల్లి గర్భంలోంచే మొదలవుతుంది. మనందరికీ తెలిసినట్టుగా అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండి అన్నీ నేర్చుకున్నట్టే, గర్భంలో ఉన్న బిడ్డ ప్రతి విషయాన్ని, తల్లి వినే ప్రతి విషయాన్ని, మాట్లాడే విషయాన్ని, చూసే ప్రతిదాన్ని, ఆలోచన ధోరణిని, ఇవన్నింటినీ కూడా బిడ్డ అర్థం చేసుకుని బిడ్డ యొక్క ఆలోచన దృక్పథము అంటే వ్యక్తిత్వము రూపొందుతుంది. సో ఈ సమయంలో నుంచి కూడా బిడ్డ మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే పుట్టిన తర్వాత ఆ బిడ్డ మానసికంగా మంచిగా ఎదిగి ఒక అత్యున్నత శిఖరాలను చేరుకునేంత గొప్ప వ్యక్తిత్వాన్ని పొందుతారు. సో ఇది ఎలా సాధ్యం అంటే, మనకు తల్లి గర్భంతో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండడము, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవడము, ఆధ్యాత్మిక విషయాలని వినడము, ఇలాంటి మంచి మంచి విషయాలు, మంచి ఎన్విరాన్మెంట్ని మనం కల్పించగలిగితే బిడ్డకి ఈ మానసిక ఆరోగ్యము లభిస్తుంది. అందుకే ఉమెన్ ద కీ టు చేంజ్ ద సొసైటీ అంటారు. అందుకే మన తల్లులందరం కూడా మెడిటేషన్ చేస్తూ మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బిడ్డలకు కూడా మెడిటేషన్ అలవాటు చేసి వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వాళ్ళ సంపూర్ణ వ్యక్తిత్వంతో వాళ్ళు ఎదిగేలా దోహదపడి మన విశ్వబంధు భారతదేశాన్ని ఇంకా అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి మనందరము కూడా చేతులు కలిపి, అంటే ఈరోజు డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే రోజు మనందరము కూడా మెడిటేషన్ చేయడం ప్రారంభిద్దాం. నమస్కారం.